స్పిరిట్ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే సంచలనంగా మారింది. ఈ సినిమా హీరోయిన్ విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభాస్ సరసన ముందుగా దీపికా పదుకునే తీసుకోవాలని అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ దిశగా దీపికాకు కథ చెప్పాడు. కానీ ఆమె కండిషన్స్ సందీప్కు నచ్చలేదు. దీంతో దీపికాను వద్దని అనుకున్నాడు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ దీపిక ఈ సినిమా కథను లీక్ చేసింది. అలాగే బాలీవుడ్ మీడియా, అక్కడి పిఆర్ టీం సందీప్ను టార్గెట్ చేస్తూ స్పిరిట్ కథ గురించి రాసుకొచ్చారు. దీంతో మనోడికి మండిపోయింది. వెంటనే స్పిరిట్ హీరోయిన్ గా తృప్తి డ్రిమీని అనౌన్స్ చేశాడు. అంతేకాదు, ఇదేనా మీ ఫెమినిజం అంటూ దీపికాపై ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యాడు. దీపిక కూడా సందీప్ కు కౌంటర్ ఇచ్చేలా నా మనసుకు నచ్చిందే చేస్తాను, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటానని మాట్లాడుకొచ్చింది. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ నుండి తప్పుకోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. సినిమా పేరు ఎత్తలేదు కానీ రీసెంట్ గా ఒక డైరెక్టర్ నన్ను కలిసి కథ చెప్పాడు. కథ చాలా బాగా నచ్చింది. కానీ రెమ్యునరేషన్ గురించి చర్చ వచ్చినప్పుడు ఇంత చార్జ్ చేస్తా అని అన్నాను. దానికి వారు ఒప్పుకోలేదు. అందుకే నేను తప్పుకున్నాను. నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు కాబట్టి ఆ సినిమాకు ఒప్పుకోలేదని దీపిక స్పష్టం చేసింది. రెమ్యునరేషన్ నచ్చలేదు సరే, మరి దీపికకు కథలు ఇచ్చేయాలనే విషయం తెలీదా? ఎందుకు ఇలా చేసింది అనేదే అర్థం కాని విషయం. అన్నట్టుగా ఈ బ్యూటీ స్పిరిట్ కోసం 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా టాక్ ఉంది.